హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. దీప ప్రజ్వలన చేయుటచే ఎలుక పూర్వజన్మ శృతితో నరరూపం పొందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కాదు, కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను. సావధానుడువై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట చాలా మంచిది. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుంబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును ఉంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారికి సమస్త పాపాలు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడి పురాణ పఠనం చేయు తలంపుగా ఆ పాడుబడియున్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరచి ఉన్న ఒత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపాలు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి, నీవు ఎవడవు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోట కరచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ వత్తి వెలుగుటచే నా పాపాలు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుము అని కోరెను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధ అన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు అయితివి. దీని వలననే నీకు తిరిగి పూర్వజన్మ
ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇంతటితో కార్తీక పురాణం 15వ అధ్యాయం పూర్తి అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.